గుంటూరు స్థానిక గుంటూరులోని కృషి భవన్లో ఎకనామిక్ టైమ్స్ మానవ సంబంధాల అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ శనివారం మాదిగ వారి వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎకనామిక్ టైమ్స్ ఫౌండర్ ఏఎం డేవిడ్ రాజు, శ్రీ ఎస్ బాలస్వామి, రిటైర్డ్ డిఐజీ ఎస్ఎస్ఎస్ఎస్ సుకుమార్, ఏపీపీ శ్రీ ఎన్ కిరణ్ కుమార్, ఏపీడీ డిఆర్డీఏ పి మురళీకృష్ణ ఏపీపీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నేడు సమాజంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను ఒక చోటికి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని డేవిడ్ రాజు తెలియజేశారు. ఈ బాలస్వామి డిఐజీ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనతో సరికొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఎకనామిక్ టైమ్స్ సొసైటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. హాజరైన ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు తెలియజేశారు. ఏపీడీ ఎన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమన్నారు. సీనియర్ ఏపీపీ ఎస్ సుకుమార్ మాట్లాడుతూ సేవా దృక్పథంతో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. దాదాపుగా 130 మందికి పైగా హాజరైన వంటి సభ్యులందరూ కూడా వారి గురించి తెలియజేసి వారికి కావాల్సినటువంటి సంబంధాలను కూడా తెలియజేశారు. హాజరైన గౌరవ పెద్దలందరూ కూడా ఒకరికి ఒకరు పరిచయాలు పెంచుకుని వారి పిల్లల గురించి మాట్లాడుకున్నారు. చివరగా ఎకనామిక్ టైమ్స్ విజయవాడ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ నల్గుర్తి విల్సన్ మాట్లాడుతూ 10 మందికి ఉపయోగపడే సేవా దృక్పథంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినందుకు వారి సంతోషాన్ని తెలియజేశారు. ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరులను మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో ఇది ఒక అంశం. రేపు చిన్న వ్యాపారాలు, స్మాల్ మీడియం వ్యాపారాలన్నీ, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో వ్యాపారవేత్తలుగా మన వాళ్ళని తీర్చిదిద్దడానికి వారికి జిఎస్టీలో ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి అనుభవాన్ని అంతా, అదేవిధంగా ఇతర రంగాల్లో అనుభవం సాధించిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద తెస్తున్నారు. వారి ద్వారా మన జాతి బిడ్డలకి అవగాహన కల్పిస్తున్నారు. ఈ 1 కోటి మంది మాదిగలు మన రాష్ట్రంలో ఒక ఉత్పత్తిని కనుక వాడటం మొదలు పెడితే అది సుమారు దగ్గర ఒక 100 లక్షలు అవుతుందని చెప్పారు. ఒక ప్రోడక్ట్, చిన్న ప్రోడక్ట్. ప్రతిరోజు మనందరం వినియోగదారులమే. ఒక రోజులో మనం ఎన్నో రకాల వినియోగ వస్తువులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో ఆసక్తి, ఉద్యోగం ఎంత పెద్ద ఉద్యోగమైనా మనం ఒక బాస్ కింద పనిచేస్తాము, నెల జీతం అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనైతే 10%, 6% పెరుగుతూ ఉంటుంది యాన్యువల్గా. కానీ ఇక్కడ వ్యాపారం అన్న ద్వారా సలహాలు పొంది మన మాదిగల్లో ఉన్నటువంటి చాలా మంది యువకులు సొంత వ్యాపారాల్లో రాణిస్తున్నారు. సో ఆదాయానికి డబ్బు సంపాదించడానికి ఎక్కడ కొదువు లేదు. అది ఎలా చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ప్రారంభించాలి, ఏ రిజిస్ట్రేషన్లు కావాలి, ఇవన్నీ కూడా ఎకనామిక్స్ టైమ్స్ మాదిగ డెవలప్మెంట్లో మనకి పుష్కలంగా లభిస్తుంది. ఇప్పటికి కూడా ఇది ఇంకా గ్రామాల్లో మన మాదిగ జాతి మారుమూల ప్రాంతాల్లో ఇంకా వెళ్ళాల. కాబట్టి తల్లిదండ్రులుగా నాతోటి మాదిగ జాతి పెద్దలుగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ ఎకనామిక్స్ టైమ్స్ మాదిగ డెవలప్మెంట్ అనేది మనందరి బహుముఖంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగస్వాములుగా చేయటం ఆయా వర్గాల వారిని ఈ వివాహ పరిచయ వేదికలో మన వాళ్ళకి వివాహాలు చేసుకోవడం తొందరగా, అదేవిధంగా వ్యాపారాలు, సొంత కంపెనీలు, ఇవన్నిటిలో మన ఎకనామిక్స్ టైమ్స్ మహా డెవలప్మెంట్ వారి మద్దతు పొందే విధంగా మన మాదిగ జాతి బిడ్డలకి మనం ఈ సమాచారం అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పిల్లల విషయానికి వచ్చి నలుగురి అంజలి ఉన్నారు మా ఇంట్లో వివాహానికి. ఈ వివరాలన్నీ కూడా మేము ఈ షీట్లో ఇస్తామండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ ఇయర్ జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా లండన్లో 2 ఉన్నారు మా చిన్నయ్య బిడ్డలు, ఒక పాప బాబు, 2 బీటెక్ అయిపోయింది. వాళ్ళు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అక్కడ లండన్లో మన వాళ్ళు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మన మాదిగ వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ కానీ మా ఇంట్లో ఉన్న 3 పిల్లల గురించి వివరాలు, పూర్తి వివరాలు ఎక్సెల్ షీట్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పీడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మధ్య
స్టాఫ్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పెద్దలు బాలస్వామి గారు,